ఈరోజు యొక్క దేవుని మాటగా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ మనకి గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానాన్ని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. దీనికి ముందు యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి ఆయన పరిచర్య బిగించేసే వరకు 30 సంవత్సరాలు, ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి ఎక్కడ మనకి బైబిల్లో కూడా రాసినట్లు లేదు. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా ఆయన గురించి జీవిత చరిత్ర అయితే బైబిల్లో ఎక్కడా కనపడదు మనకి. కాకపోతే పుట్టాడు, పెరిగాడు, మధ్యలో ఏదో వడ్రింగ్ పని చేశాడు అనే మాత్రమే తప్ప ఇంకా వేరే 30 సంవత్సరాలు ఇంకా ఏం చేశాడా, ఎలా జీవించాడు అనేది 30 సంవత్సరాలు మనకి కనపడదు. అయితే ఖచ్చితంగా ఆ 30 సంవత్సరములు వచ్చినప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడం జరిగింది. మత్తయి సువార్తలో మనకు అదే 1వ అధ్యాయం నుంచి పుట్టిన దగ్గర నుంచి తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్న దాకా మనకి 1, 2, 3 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బైబిల్ అంతా యేసుక్రీస్తు యొక్క సువార్త మొత్తం 30 నుంచి 33 సంవత్సరాల మధ్య జరిగింది. అంటే మూడు సంవత్సరాలు మాత్రమే జరిగిన సంఘటనలనే మనకి బైబిల్లో వ్రాశారు. అంటే 33 సంవత్సరాల తర్వాత అతను మరణించడం, తర్వాత వాళ్ళ ద్వారా పవిత్రాత్మ ద్వారా ఒక్కొక్కరిని ఆవహించి వాక్యం రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం మనకి 30వ సంవత్సరం నుంచి బాప్తిసం తీసుకున్నాక ఆయనకి సైతాను శోధన ద్వారా కొండ మీదకి వెళ్ళినప్పుడు శోధనను ఎదుర్కొని తిరిగి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి సైతాన్ని జయించి శిష్యులను ఎన్నుకొని సువార్త పరిచర్య మొత్తం అక్కడి నుంచి ఆరంభం చేశాడు. అయితే ఆరంభం చేసే క్రమంలో ఆయన అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, అనేక ఉపమానాలు, అనేక రకాలైనటి వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నాడు. కొన్ని ఏరియాల్లో స్వస్థతలు చేసినట్టు, కొన్ని ఏరియాల్లో అద్భుతాలు చేసినట్టు, కొన్ని ఏరియాల్లో సువార్త ప్రకటన చేసినట్టు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఉపమానాలు చెప్పినట్లు మనకి లేఖనాలు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు మత్తయి సువార్త 13, 14 అధ్యాయాల్లో కనీసం నాకు తెలిసి ఒక 5-6 ఉపమానాలు చెప్పాడు. ఈ 5-6 ఉపమానాల్లో నేను వాక్యం చెప్పుతున్న దగ్గర నుంచి ఒక ఉపమానం మాత్రం మీకు చెప్పినట్టుగా నాకు గుర్తు. అది విత్తుమాని ఉపమానం అని మనం చాలాసార్లు చెప్పుకున్నట్టున్నాం. అది మీకు ఎంతవరకు అయితే గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ విత్తువాని ఉపమానం అని చెప్పుకున్నాం. క్రైస్తవులు 4 రకాలుగా ఉంటారు. కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది పడిపోతూ ఉంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ నుండి కూడా మళ్ళీ పడిపోతూ ఉంటారు. 4 రకాల క్రైస్తవుల గురించి, ఆ 4 రకాల విత్తనాల గురించి యేసుక్రీస్తు ఉపమానం చెప్పుకున్నాం, గతంలో చెప్పుకున్నాం మనం. సరే, దాని తర్వాత ఏం జరిగిందనేది ఇదే క్రమంలో మళ్ళీ శిష్యులకి అనేక మంది, వేలాది మంది జనాలు, ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఎమ్మడబడేవాళ్ళు జనం, ఆయన అద్భుతాల కోసం కానివ్వండి. అయితే ఆ రోజు తినడానికి లేని వాళ్ళు కూడా ఆయన ఎమ్మడబడ్డారు. ఎందుకంటే ఈయన ఎమ్మడి వెళ్తే సాయంత్రానికి భోజనం పెడతాడేమో ఒక ఆశ. ఇప్పుడు ఆ రోజు 2 చేపలు 5 రెట్లు 2 చేపలని పంచినప్పుడు దాదాపు 5,000 మంది ఉన్నట్టుగా మనం గమనించాం. ఈ 5,000 మంది ఆయన యొక్క మాట వినడానికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. వాళ్ళలో తిండి కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇదే పరిస్థితి ఇంకోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని గద్దించాడు. వాళ్ళు ఏ కాడికి తిండి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు తిండి కోసం వస్తున్నారని చెప్పి మాట్లాడిన సందర్భం మనకు బైబిల్లో కనపడిద్ది. సో ఆ వాక్యాన్ని మనం బేస్ చేసుకొని యేసుక్రీస్తు మాట వినటానికే కాదు, కొంతమంది ఏమో అద్భుతాలను చూడడానికి వస్తున్నారు, కొంతమంది నమ్మి విశ్వసించాలని వస్తున్నారు, కొంతమంది వాళ్ళు అమ్మిటి వెళ్తే సాయంత్రానికి ఏదో భోజనం పెడతారని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అనేక కారణాలతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు.
అయితే అదే క్రమంలో ఒకరోజు యేసుక్రీస్తు ఇల్లు వదిలి శిష్యులతో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని వేల మంది ఆయన వెంబడించినప్పుడు ఆయన యొక్క సముద్రం ఒడ్డును కూర్చొని ఉండగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక ప్రజలు యేసు ప్రభు పలానా సముద్రం ఒడ్డును కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఆ యొక్క ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాలందరూ ప్రజలందరూ ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. అయితే యేసు ప్రభు అదే టైంలో ఆ సముద్రంలో పడవ మీద ఎక్కి నిలబడి ఆ వచ్చిన ప్రజలందరూ ఒడ్డును నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు పడవలో సముద్రంలో నిలబడి ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఆ ఉపమానంలో ఈరోజు మనం చదువుకున్న ఉపమానం కూడా ఉంది. ఏంటనేది మనం కొంచెం సేపు లోతుగా ధ్యానించుకోగలిగితే సింపుల్గా అర్థమైంది. ఇది ఒక కథలాగే చెప్పాడు యేసుక్రీస్తు. అది ఏంటో మనం 13వ అధ్యాయం 24వ వచనం నుండి 30వ వచనం అంటే కనీసం ఒక 6 వచనాలు మాత్రమే. ఈ 6 వచనాల్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. 24వ వచనం, యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాను సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చిపడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి మీరు గోధుమలను కూడా పెళ్ళగింతురేమో, పంట కాలము వరకు రెండింటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టల కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెను. ఇక్కడ ఒక యజమాని, ఒక పొలం యజమాని ఒక పొలములో గోధుమలు చల్లాడు. గోధుమలు చల్లాక అవి మొలచి కొంచెం పెద్దయ్యాక ఆ యజమాని యొక్క పనివారు, సేవకులనండి, పనివారుగానండి, వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలనండి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళు, మనం గోధుమలు మాత్రమే చల్లాం కదా, మరి ఈ గోధుమల చెట్టు మొక్కల మధ్యలో ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ యజమానుడి దగ్గర పోయి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు గోధుమ విత్తనాలనే చల్లావు కదా, మరి కలుపు మొక్కలు ఉన్నాయి, ఇవి ఎలా వచ్చినాయి అని చెప్పేసి యజమాని అడిగినప్పుడు యజమాని, ఇది శత్రువు చేసిన పని అని చెప్పాడు. అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, ఏదో చల్లాం, ఇంటికి వెళ్ళాం, ఎవడో మనకి గిట్టనవాడు వచ్చి ఏదో పిచ్చి విత్తనాలు చల్లాడని మనం అనుకుంటాం. శత్రువు చేసిన పని అంటే మనం అదే అనుకుంటాం. సరే అన్నప్పుడు వాళ్ళు సేవకులు ఏమన్నారంటే, అయ్యా, మీరు ఆజ్ఞ ఇవ్వండి, మేము వెళ్ళి ఆ కలుపు గింజలకు సంబంధించిన మొక్కలన్నింటినీ శుభ్రంగా తీసేస్తామన్నప్పుడు, వద్దు మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళి ఒకవేళ ఆ కలుపు మొక్కలు తీసేసే క్రమంలో గోధుమల మొక్కలు కూడా పీకేస్తారేమో, వద్దులే ఉండండి, 2 పంటకాలం టైంకి వచ్చినప్పుడు ఆ కలుపు మొక్కల్ని మొత్తం వేరి ఒక మంటేసి కాల్చివేయండి, గోధుమలు మాత్రం నా గిడ్డంగుల్లో చేర్చండి అని ఈ యజమానుడు చెప్పాడు. ఈ కథ అయితే మనకు అర్థమైందే. ఇది జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో యేసుక్రీస్తు చెప్పాడు. కానీ ఈ కథ మనకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసుక్రీస్తు? అసలు ఈ కథ సారాంశం ఏందనేది మనం కొంచెం ఆత్మీయంగా లోతుగా వెళ్ళగలిగితే, అక్కడ అడిగారు, అసలు ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంది, ఈ ప్రజలు వచ్చారు ఏదో అద్భుతాలు చేస్తారని ఏదో చూద్దామని వస్తే ఇదేందో యజమాని అన్నాడు, కలుపు మొక్కలు అన్నాడు, ఈ గింజలు అన్నాడు, అసలు ఇది వాళ్ళకి అర్థం కాల. సరే, అర్థం కానప్పుడు ఆ ఉపమానం విన్నారు, జనాలు వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు యేసు ప్రభుని కలిసినప్పుడు, అయ్యా ప్రభువా, ఆ రోజు నువ్వు ఒక కథ చెప్పావు కదా సముద్రంలో ఉన్నప్పుడు, మాకు అది అర్థం కాలేదయ్యా, కొంచెం వివరించి చెప్పవా అని అడిగారు. ఆయనకి కొద్ది కష్టంగానే ఉంటుంది. శిష్యులు అడిగినప్పుడల్లా వాళ్ళకి కొంచెం చేవాట్లు పెడుతూనే ఉంటాడు. ఇంతకాలం నా అమ్మిడి తిరుగుతున్నారు, నేను చెప్పే మాటలు మీరు గ్రహించలేకపోతున్నారు, అంటే మీరు ఖచ్చితంగా నన్ను విశ్వసించట్లేదేమో అని చెప్పి ఆయనకి అనుమానం, వీళ్ళు విశ్వసిస్తున్నారా లేదనేది. ఎందుకంటే ఆయన నమ్మేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఆయన మాటలు వాళ్ళకి అర్థం అవ్వాలి. ప్రతిసారి ఆయన ఏదో ఒకటి చెప్పటం,
వీళ్ళకి అర్థం కాకపోవటం, మళ్ళీ తర్వాత వెళ్ళి గుట్టిగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా ఆ కథ ఏదో చెప్పావు కదా దాని సారాంశం మాకు అర్థం కాలేదు చెప్పు, ఏదో 2 మాటలు అనటం, మళ్ళా సరే చెప్తున్నాను వినండి అని చెప్పి మళ్ళీ ఈ కథను ఇంకో రకంగా చెబుతాడు. ఏంటంటే అది ఉపమానం, కలుపు గింజలు ఉపమాన తాత్పర్యం ఏంటంటే అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. ఆ ఉపమానం అయితే అక్కడ చెప్పాడు, ఆ జనం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక శిష్యులు అడిగారు ఏంటి ఆ ఉపమాన తాత్పర్యం ఏందని అడిగినప్పుడు అందుకు యేసు మంచి విత్తనమును విత్తేవాడు మనుష్య కుమారుడు అని ఒక మాట మాట్లాడాడు. 37వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనములో శిష్యులు ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు అర్థాన్ని వివరిస్తూ ఫస్ట్ మాట్లాడిన మాట, అందుకు యేసు ఎందుకు ఆ ఉపమానాన్ని వివరించమని అడిగినప్పుడు మీరు అడిగారు కదా, ఇదిగో నేను చెప్తున్నా వినండి. మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. ఇక్కడ మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. లోకరక్షకుడు, యేసు, క్రీస్తు, వెలుగు, జీవం, ఇవన్నీ యేసుక్రీస్తుకి ఉన్న పేర్లే. మనుష్య కుమారుడు కూడా యేసుక్రీస్తు పేరే. ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి. అక్కడ ఆ పొలం యజమానుడు ఎవరు ఏందనేది యేసుక్రీస్తు అని అక్కడ వివరిస్తున్నాడు, కానీ అక్కడ అర్థం కాల. ఇక్కడ అర్థమవుతాడు చెప్తూ ఉన్నాడు. కొంచెం అర్థమవుతాడు చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వివరిస్తూ ఉన్నాడు. అందుకు యేసు మంచి విత్తనములను విత్తువాడు మనుష్య కుమారుడు. ఫలము ఈ ప్రపంచం. మంచి విత్తనమును అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దృష్టిని యొక్క సంతానం. ఇక్కడ మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు కనపడుతూ ఉన్నాడు. అక్కడ పొలంలో గోధుమ గింజలు చల్లాడు అన్నారు కాబట్టి ఆ పొలం అని వచ్చేసి లోపల ప్రపంచంలో ఉండే మానవాళి అంటే మనమే. ఈ మనుషుల్లో విత్తనాన్ని చల్లాడు. ఏంటి ఆ విత్తనం? వాక్యం అనే మాట. పొలాల్లో గోధుమ గింజలు ఎలా అయితే మనం చల్లుతామో మనుష్య కుమారుడు యేసుక్రీస్తు పొలం అనబడే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి విత్తనం అనే వాక్యాన్ని ఇవ్వబడింది. సర్వ మానవాళికి విత్తనం అనే వాక్యాన్ని మనకిచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విత్తనం, మంచి విత్తనము అనగా దేవుని రాజ్యమునకు వారసులు. రాజ్యమునకు వారసులు అంటే ఎవరు? మంచి విత్తనం అంటే మంచి మాటని, మంచి వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారం నడిచేవాడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతాడు. అదే వాక్యాన్ని స్వీకరించకుండా దాన్ని వదిలేసి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడు సైతాను యొక్క సంతానంగా ఇక్కడ వర్ణించబడింది. అక్కడ చెప్పిన ఇది దుష్టుడు, ఇది నా శత్రువు చేసిన పని అనే మాట ఎందుకు వచ్చిందంటే దేవుడికి శత్రువు ఎవరున్నారంటే దైవమే. దేవుడికి శత్రువు దైవమే, మనం కాదు. మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. మనం ఏ తప్పు చేసినా కూడా క్షమించడానికి తన కుమారుణ్ణే భూమి మీద తీసుకొచ్చి బలియాగం చేసిన తండ్రి మనల్ని పిల్లలుగానే స్వీకరించాడు. కానీ దేవునికి శత్రువు అనేవాడు సైతాన్. ఎందుకు దేవునికి శత్రువు సైతానుగా ఉన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే మనం ఆదికాండంలోకి వెళ్ళాలి. దేవుడంటే ఎవరు మనకు తెలుసు. ఎవరు దేవుడంటే? దేవుడంటే ఎవరు? సర్వమానవాళిని సృష్టించిన వాడు, సకల జాతుల్ని, భూమి ఆకాశములను, నక్షత్రములను, సముద్రములను, పక్షిని, జంతువులను, మానవుణ్ణి అన్నింటిని సృజించిన వాడు దేవుడు. మరి ఆ దేవునికి యొక్క శత్రువు అనేవాడు సైతాన్ అనేవాడుగా మనకు కనబెడుతూ ఉన్నాడు. కానీ ఆ సైతాన్ అనేవాడు దేవునికి శత్రువుగా ఎలా మారాడు అనేది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడు ఏందనేది మనకు తెలియదు. దయ్యం కూడా ఎలా ఉండిద్ది ఏంటనేది కూడా మనకు తెలియదు. దేవుడు ఆత్మస్వరూపి, దయ్యం కూడా ఆత్మస్వరూపే. ఫిజికల్గా ఒక మనిషిలాగా అయితే దేవుడు కనపడడు,
దెయ్యము కనపడదు. మరి దేవునికి శత్రువుగా సైతాన్ అనేవాడు ఎందుకు ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే, అసలు ఇంతకీ ఆ దయ్యాలు ఎవరు అనేది, దయ్యాలు ఎలా తయారవుతాయి? మీ ఆలోచన ప్రకారం దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఆలోచన ప్రకారం చెప్పండి. ఏదో చెప్తారుగా, ఏదో అక్కడ ఆ దయ్యం కనపడింది, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు దెయ్యం అయ్యారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. చనిపోయిన ఏ వ్యక్తి కూడా దయ్యంగా మారడు బైబిల్ ప్రకారం. చనిపోయిన వాని శరీరం మట్టిలో కుళ్ళిపోయిద్ది, ఆత్మ దేవుడి దగ్గర ఉండిద్ది. ఆ ఆత్మకి వాడు ఆ ఆత్మ చేసిన క్రియలను బట్టి తీర్పు దినాన వాడికి నరలోకమా పరలోకమా అనేది డిసైడ్ చేస్తాడు. అప్పుడు దాకా ఆత్మ ఆ దేవుడి దగ్గరే ఉంటుంది. కానీ మనం ఒక భ్రమంలో ఉంటూ ఉంటాం. అదిగో పలానా వాళ్ళు చనిపోయారు, దయ్యం అయింది, రాత్రి నాకు కనపడిందని అనేక మాటలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ మనం అనాల్సిన మాటలు కాదు, అవి జరిగే మాటలు కాదు, అసలు జరగాల్సిన అంశం కూడా కాదు. అది దయ్యం అనేది ఎక్కడ సృష్టింపబడిందంటే, మనం చదువుకుంటాం, మనకి పురిత మికాయేలా, గాబ్రియేలా, రఫాయేలా అని దేవదూతల పేరు చెప్పుకుంటాం. ఇలాగే దేవుని దగ్గర కొన్ని కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి, మనం పుట్టక అసలు మానవాళి సృష్టించక పూర్వమే, దేవుడు ఆదాముని అవ్వను చెయ్యక ముందే కొన్ని కోట్లాది మంది దేవదూతలు దేవుని చెంత ఉన్నారు. కానీ ఆ దేవదూతల్లో కొంతమంది దేవదూతలు ఆదాము ఏ విధంగా అయితే దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని కట్టుకున్నాడో, వాళ్ళు కూడా దేవుని మాటకి విభేదించి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆ దేవదూతల్ని నరకంలో త్రోసివేయబడ్డారు. అర్థమవుతుందా? కొన్ని కోట్లాది మంది దేవదూతలు దేవుని దగ్గర ఉన్నప్పుడు కొంతమంది దేవదూతలు దేవుని యొక్క మాట ప్రకారం నడవకుండా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేశాడు. అంటే మీరు చేసిన దేవదూతలు, నా మాట మీరు వినటం లేదు, నాకు వ్యతిరేకంగా పాల్పడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని నరకాగ్నిలో వేయబట్టడం జరిగింది. ఆ నరకాగ్నిలో వేయబడిన మొట్టమొదటి దేవదూత, దెయ్యాలందరికీ అధిపతి ఆ దేవదూత. దెయ్యం కూడా అనకూడదు, దేవదూతే వాళ్ళు కూడా. కాకపోతే దేవుడి మాట వినకుండా వాళ్ళు నరకంలో త్రోసివేశారు కాబట్టి వాళ్ళని మనం సైతాలుగా పిలుస్తూ ఉన్నాం. దయ్యాలకి అధిపతి లూసిఫర్ అనే దేవదూత దేవుని చేత తిరస్కరించబడింది. ఆ దేవదూతకి కొంతమంది సపోర్ట్ చేసి అతను బట్టి వెళ్ళటం, వాళ్ళంతా నరకంలో వేయబడటం, వాళ్ళే దయ్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు బైబిల్ ఆధారంగా. అంతేగాని వాళ్ళెవరు చనిపోయారు, దెయ్యం అయ్యి వచ్చింది, వీడెవడో చనిపోయాడు, దెయ్యం వచ్చింది, ఇదంతా అయ్యే పని కాదు. ఇది బైబిల్ ప్రకారం అయితే ఒప్పుకోదు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి, దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దయ్యాలంటే ఎక్కడి నుంచో రాలా, దేవుని యొక్క దేవదూతలే దేవుని మాట ప్రకారం నడవనప్పుడు వాళ్ళని ఆ పరలోకం నుంచి నరలోకానికి తీసేశాడు. ఇక్కడ నా మాట వింటలేదు కాబట్టి మీరు ఆడ పడండి అని. అయితే ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యాలకు కూడా అంతే శక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర ట్రైనింగ్ పొందినోళ్ళే. ఇప్పుడు మంచి దేవదూతలు ఉన్నారు, గాబ్రియల్ దేవదూత మనం అనుకుంటాం. ఇప్పుడు మరియమ్మకి మంగళవార్త ఎవరు చెప్పారు? ముందుగానే అమ్మ నువ్వు ఇదిగో పిల్లాడిని కంటావు, ఇతనికి యేసు అని పేరు పెట్టాలని ఎవరు చెప్పారు? గాబ్రియల్ దూతే చెప్పింది వచ్చి. దేవుని ప్రతి మాట ఈ దేవదూతలకు తెలుసు. ఆయన చేయాలనుకున్న ప్రతి పనిని ఈ దేవదూతల ద్వారానే చేపిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు ఏ టైంలో ఏమనుకుంటున్నాడా ఏందనేది ఈ దయానికి కూడా తెలుసు. ఈ వాక్యం కూడా మనకంటే ఎక్కువ దయానికి బాగా తెలుసు, వాక్యం కూడా దేవుని మాటలు. అందుకే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని, ఇదే మత్తయి సువార్తలో బాప్తిస్మం తీసుకొని ఆయన ఏదో 40 రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు 40 రోజులు పలకరించకుండా 40 రోజుల తర్వాత బలహీనంగా ఉన్నప్పుడు వచ్చింది దెయ్యం. మొదటి రోజు 2 రోజు రావచ్చు కదా, అప్పుడైతే మాట వినడం. అదే 40 రోజుల తర్వాత అయితే ఈయన ఆకలితో ఉంటాడు, మనం ఏం చెప్పినా చేస్తాడు అనే ఉద్దేశం. కానీ అక్కడ లొంగిపోవడానికి అక్కడ ఉందెవరు? మనలాంటి మానవుడు కాదు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు. లొంగల
నా మాట విను, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను, నువ్వు దేవుడి కుమారుడివే కదా, ఎందుకు 40 రోజులు పస్తులు ఉంటాం, ఇదిగో కొండ మీద రాళ్ళు ఉండి ఈ రొట్టెలను చేసుకొని తిను, ఇవన్నీ మాటలు మాట్లాడింది దెయ్యం. సరే, ఇవన్నీ పక్కన పెడితే యేసుక్రీస్తు దెయ్యాన్ని ఎదిరించి తర్వాత శిష్యులను ఎన్నుకొని శిష్యుల ద్వారా పరిచయం బిగించేసి వచ్చిన మాటల క్రమంలో ఈరోజు మనం చదువుకున్న ఉపమానం వచ్చింది. సరే, దయ్యం పరిస్థితి పక్కన పెడితే ఇక్కడ యేసు మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు, పొలము ఈ ప్రపంచం, మంచి విత్తనమునగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దృష్టి యొక్క సంతానం. ఈ పొలం అనే ప్రపంచంలో ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికి విత్తనం అనబడే వాక్యాన్ని ఇచ్చాం. ఆ వాక్యాన్ని స్వీకరించి దేవుని యొక్క మాటనికి విధేయతలుగా ఉన్నవాడు పంట కాలంలో ఏ విధంగా గోధుమలు పంట ఎదిగాక గోధుమల్ని తీసేసి ఆ గిడ్డంగుల్లో చేర్చమన్నాడో, ఇక్కడ దేవుని యొక్క మాటను విన్నవాడు కూడా ఆ రోజు దేవదూతలు, కోతగాండ్రు అంటే ఎవరో దేవదూతలు, తీర్పు సమయమున కోతగాండ్రులు పంపించి నేను తీసేపిస్తాలే, మీరు తీయబాకండి అన్న దానికి అర్థం ఏంటంటే, మీరు ఇప్పుడేం చేయొద్దు, ఈ మానవులు ఉన్నారు, పాపం చేసేవాళ్ళు ఉన్నారు, పాపం చేయనోళ్ళు ఉన్నారు. పాపం చేసేవాళ్ళు అంటే ఎవరు? సైతాన్ యొక్క సంతానంగా మనకు కనిపిస్తాం, అంటే కలుపు గింజల్లా కనపడతా ఉన్నారు వాళ్ళు. పాపం చేయని వాళ్ళు గోధుమ గింజల్లా కనపడుతూ ఉన్నారు. వీళ్ళు అన్నారు, మీరు చెప్పండి అయ్యా, మేము వెళ్ళి ఆ గింజలను తీసేస్తాం, అంటే పాపం తీసేసేవాళ్ళు మేము తీసేస్తామని ఆయన సేవకులు అడిగినప్పుడు, వద్దు మీరు వెళ్ళొద్దు, నేను కోతగాండ్రుని, ఆ సమయం వచ్చినప్పుడు నేను కోతగాండ్రుని పంపించి ఏరివేపిస్తానన్నాడు. ఏ సమయం? 2వ రాకడ సమయం, తీర్పు దినం. పెరగని, పాపం చేసేవాడు పెరగని, ఎంతకాలం చేస్తాడు చేయని, పుణ్యం చేసేవాడు చేయని, ఎంతకాలం చేస్తాడు చేయని. ఒక రోజు అనేది ఉంది కదా మనకి క్రైస్తవులుగా, తీర్పు దినం. ఆ రోజు చూసుకుందాం, కోతగాండ్రుని పంపిస్తా. కోతగాండ్రు అంటే ఎవరు? దేవదూతలు వస్తారు, కలుపు గింజలను పక్కన పెడతారు, అంటే కలుపు గింజలు అనబడే పాపము చేసే మనుషులను పక్కన పెడతారు, గోధుమలనే మంచి మనుషుల్ని ఒక పక్కన పెట్టి ఆ రోజు తీర్పు చెప్తూ ఉంటారు. మంచి క్రియలు చేసి మంచి గోధుమ వలె ఉన్న ప్రజల మొత్తాన్ని పరలోక రాజ్యంలోకి తీసుకొని, పాపం చేస్తూ దేవుని యొక్క మాటకి విరుద్ధంగా నడిచే వాళ్ళందరినీ కలుపు గింజలుగా వీళ్ళని వర్ణించారు. కాబట్టి ఈ కలుపు గింజలన్నీ తీసుకెళ్ళి నరకంలో కాల్చేయమన్నాడు. ఇక్కడ కట్ల కట్టేసి కాల్చేయడాని, అంటే మనకు ఉదాహరణకి ఏంటంటే ఒక కలుపు మొక్కల గురించి చెప్పాడు కాల్చేయమని. అదే కాల్చివేత ఇక్కడ ఎక్కడ ఉంటుంది? నరలోకంలో ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సినిమాల్లో హిందూ ధర్మ ప్రకారం ఆయన పేరేంటి, యమధర్మరాజు ఉంటాడు, నూనెలో వేసి ఏపిస్తాడని వింటూ ఉంటాం. సరే, అది పక్కన పెడితే నరకం అనేది అగ్నిగుండమే. ఇక్కడ అగ్నిగుండం అని చెప్పబడింది, దానికి సాదృశ్యం నరకం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు అదే చెప్పాడు. మనం కూడా సహజంగా అనుకుంటూ ఉంటాం, ఏంద్రా పాపం చేసేవాడు ముందుకెళ్తూ ఉన్నాడు, పుణ్యం చేసేవాడికి అన్ని తప్పులు, అన్ని ఆటంకాలు, అన్ని బాధ్యతలు, అన్ని తలనొప్పులు వస్తున్నాయి ఏందని మనం అనుకుంటూ ఉంటాం. దానికి ఒక సమయం ఇవ్వబడింది. యేసుక్రీస్తు చెబుతుంది అదే. సేవకులు వెళ్ళి మేము తీసేస్తామయ్యా అన్నప్పుడు వద్దు ఉన్నాయి, దానికి ఒక టైం ఉంది, ఆ టైం రావాలి. పాపం చేసేవాడికైనా పుణ్యం చేసేవాడికైనా అందరూ ఒకలాగే వెళ్తారు. ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు తీర్పు వస్తుంది. ఆ తీర్పులోనికి అందరూ వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు ఏ రీతిన ఉన్నారో వాళ్ళ పనులను బట్టి వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తే, పరలోక రాజ్యము పొలంలో దాచిబడి ఉన్న ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఇంతకుముందు కూడా మనం 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అని మనం దాదాపు ఒక 5, 6 వారాలు చెప్పుకున్నాం. ఈ 3 అధ్యాయాల్ని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చాలా మాటలు చెప్పాడు యేసుక్రీస్తు. ఎలా మానవ జాతి ఎలా ఉండాలి, ఏంది, ఎలా ప్రవర్తించాలనేది 3 అధ్యాయాల్లో మాట్లాడాడు. మన గతంలో దీని గురించి దాదాపు 4-5 వారాలు మనం చెప్పుకున్నాం దాని గురించి. దాంట్లో కూడా ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఏ మాట అది? ధనమున్న చోట దైవము ఉండదు. ఇదెవరో నాలాంటి వాడు కాదు, ఏదో ప్రవక్తలు చెప్పిన మాట కాదు, ఏదో పాస్టర్ చెప్పిన మాట కాదు, స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట. అంటే ఇక్కడ ఇంకోటి, ధనము ఉన్న చోట దైవం ఉండదంటే ధనం అంటే డబ్బులు కూడా ఉంచుకోకుండా అడుక్కు తినమంటారని మీరు అడగవచ్చు. ఏమన్నా వచ్చింది, ధనం ఉన్న చోట దైవం ఉండదంటే మరి దేవుడు ఉండాలంటే మేము అడుక్కు తినాలని అడగవచ్చు కొంతమంది. కానీ ధనం అంటే అక్కడ డబ్బురిచ్చా మాట్లాడింది కాదు. డబ్బు ఎంత విలువైనదో మానవుని యొక్క ఆలోచనలు అంత విలువైనవిగా చెప్తూ ఉన్నాడు. మీరు డబ్బు అనే ఊహాగానం నుంచి బయటకు రండి. అక్కడ ధనం అని చెప్పబడింది కానీ బైబిల్లో దాని సాదృశ్యం ఏంటంటే ఆ డబ్బు ఎంత విలువైందో మన ఆలోచనలు అంత విలువైనవి. డబ్బుతో మనం ఏదైనా చేయొచ్చని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలాగే డబ్బుతో ఏదైనా మనం చేయగలమని మనం ఎట్లా అనుకుంటామో, మన యొక్క వ్యక్తిత్వం నీతివంతమైనదైతే ఎలాంటిదైనా మనం సాధించవచ్చు అనేది సాదృశ్యంగా మనకి యేసుక్రీస్తు చెప్పాడు. అక్కడ ఆ ధనం ఉన్న చోట దేవుడు ఉన్నాడంటే మరి దేవుడు ధనాన్ని వదిలిపెట్టి దేవుడిని నమ్ముకుంటే మేము అడుక్కు తినాలా అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడ ధనం అనేది డబ్బుతో వచ్చిన సమస్య కాదు. ధనం ఎంత వాల్యూ గల్లాదో, ఎంత విలువ గల్లాదో మన యొక్క ఆలోచనలు కూడా అంత విలువవంతమైనవిగా ఉండాలి. ఆ ధనంతో మనం ఏదైనా కొనుక్కుంటాం అనే ఒక నిగ్రహ శక్తి మనం ఉందో, మన యొక్క మంచి మార్గంలో నడుస్తూ మన జీవితం ద్వారా నడవగలిగితే మనం దేన్నైనా సాధించవచ్చు అనేది ఉపమాన రీతిగా కూడా చెప్పాడు యేసుక్రీస్తు. అది ఏది ఏమైనా మన యొక్క జీవితంలో పాపం అనే దానికి ప్రతివాడు కనెక్ట్ అయి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు డైరెక్ట్గా దేవుడు చెప్పిన మాటే. దీనికి సాదృశ్యంగా మనం చూసుకుంటే పాపం ప్రతివాడు చేస్తాడు. ప్రతివాడు పాపం చేయని వాడు ఎవడు లేడు. డైరెక్ట్ యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాటే. పౌలు గారు కూడా చెప్పాడు పత్రికల్లో, నీతిమంతుడును ఒక్కడు లేడు. మరి నీతిమంతులుగా మనం ఎలా మలచుకోగలం? పాపంలో పుట్టారు, మళ్ళీ నీతిమంతులుగా ఎలా మర్చుకోగలం అనే దానికి యేసుక్రీస్తు యొక్క రాకముందు మనకి పాపం అంటగట్టబడింది. అనేక మంది జనాల్ని, అనేక మంది ప్రవక్తల్ని, అనేక మందిని ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పండి అంటే వాళ్ళు వినలా. కాబట్టి ఈ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఉండాలి. ఈ పాపాన్ని అసలు నేను సృష్టించిన జనాంగంలో నుంచి అసలు పాపాన్ని తీసివేయాలని యేసుక్రీస్తుని భూమి మీద పంపించడం జరిగింది. యేసుక్రీస్తు మనలాగా మనం భూమి మీద ఏ విధంగా అయితే పుట్టి పెరిగామో అలాగే దేవుని యొక్క కుమారుడు భూమి మీదకి వచ్చి పుట్టి పెరిగి మన పాపముల యొక్క నిమిత్తం ఆయన మరణించడం, మళ్ళీ తిరిగి లేవడం, మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళటం మనకంతా తెలిసిందే. ఇదంతా తెలిసి కూడా యేసుక్రీస్తుని మనం నమ్మకపోతే ఆ పాతకాలంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే తప్పు చేశారో మనం కూడా అదే తప్పు చేసిన వారం అవుతాం. కానీ మీ యొక్క పాపానికి పరిహారం క్రీస్తు బలయ్యాడు కాబట్టి మీరు ఆ క్రీస్తుని నమ్మండి. తద్వారా మీరు ఆ పాపం నుండి బయటపడి మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతత్వం ద్వారానే మీకు పరలోక రాజ్యం యొక్క నిత్య జీవం ఉండిద్దని మన ప్రభువు దేవుడు చెప్పిన వాక్యాలు మనకు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం మీకు చెప్పుకుంటూ పోతే మీకు ఏమీ అర్థం కాదు. అసలు ఇప్పుడు ఈరోజు కూడా మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం, సువార్త ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. ఇప్పుడు దయ్యము దేవుడు ఎక్కడి నుంచి వచ్చారనేది మనం తెలుసుకోగలిగాం. యేసుక్రీస్తు దేవుడు, ఆయన మన లోక రక్షకుడు, మన పాపాలను మన్నించిన వాడు. ఆయన పాపాల ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి, ఆయన రక్తం ద్వారానే మన పాపాలు కడగబడ్డాయి అనే ఈ నోటి మాటలు అయితే చెప్తాం. కానీ వాస్తవికత ఎంతమందికి తెలుసు? యేసుక్రీస్తు రక్తం కారిస్తే మన పాపాలు ఎలా క్షమించబడతాయి? ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాయి, ఈ మాటను చెప్పుకుంటూ వస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మాటలో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని నమ్మాలంటే ముందు అసలు ఆయన యొక్క విలువేంటో మనం తెలిస్తే కదా మనం నమ్మగలిగేది. ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాను, యేసుక్రీస్తు మన పాపాలని తుడిచివేశాడంటే ఎలా తుడిచేసాడో, ఆయన పాపం ద్వారా మనం ఎలా నీతిమంతులుగా ఎంచబడతామనేది దేవుడు ఒకటే మాట చెప్పాడు. యేసుక్రీస్తుని మీరు నమ్మండి, విశ్వసించండి, మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు.
మరి మనం చేసిన పాపాలన్నీ ఉన్నాయి కదా, ఎలా పోతాయి? పాప క్షమాపణ ఉంది మనకి. చేసిన పాపాలని ఒప్పుకోండి, నేను తీసేస్తాను అన్నాడు కాబట్టి క్షమాపణ పెంచుకుంటే సరిపోతుంది. అయ్యేదిగో నేను ఈ పాపం చేశానయ్యా, తప్పు చేశాను, ఒప్పుకో, వెళ్ళిపోయింది అది. కానీ మొట్టమొదటిగా మీరు క్రీస్తుని విశ్వసించండి. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మీరు ఎక్కడా కోల్పోవద్దు అని తండ్రి దేవుడు చెప్పిన మాటలు మనకి అనేక సార్లు మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ప్రతి వారం చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నాం. గురువారం కానీ ఆదివారం కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి మనం క్రైస్తవంలోకి వచ్చి. కానీ మన జీవితాల్లో మొట్టమొదటిగా ఎలా ఉన్నాం, మధ్యలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు మంచి కోసం వచ్చిందా, లేదా చెడిపోవడానికి, చెడు మార్గంలో వెళ్ళడానికి వచ్చిందా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ వాక్యం అయితే వింటూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం, కానీ మనం అయితే వాక్యానుసారం జీవించడానికి మాత్రం చిన్న ప్రయత్నం కూడా చేయట్లేదంటానికి మన జీవితాలే ఉదాహరణ. మన జీవితాలే ఉదాహరణ. వాక్యం విని గ్రహించే వారంగా కాకుండా విడిచిపెట్టే వారంగా ఉన్నాం అనడానికి మన యొక్క జీవితం, మన యొక్క నడవడికే ఒక సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఆ నడవడిక ఉన్నవాడు ఈ ప్రజల మధ్య నిలబడటానికి కూడా అవకాశం ఉండదు. ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆ రోజు ఆ జనాంగం, యోధా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా క్రీస్తు ఒక్కడే ఆ రోజు ఏ పాపం చేయని వ్యక్తిగా ఉన్నాడు. పాపం చేయని వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా క్రీస్తుని ఎవరు నమ్మలా, ఎవరు విశ్వసించలా. నేను దేవుని కుమారుడని చెబుతున్నా కూడా ఎగతాళి చేశారు, అనేక తిట్లు తిట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఈరోజు కూడా అదే సన్నివేశం 2000 సంవత్సరాల కిందట క్రీస్తు సన్నివేశం ఈరోజు కూడా మనం తీసుకోగలిగితే, సమాజంలో ఎవడైనా ఒక మంచి మనిషి ఉంటే వాడు ఖచ్చితంగా సమాజంలో ఉండే పరిస్థితి కూడా మనకు కనపడదు. ఉన్నా కూడా వాడిని ఒక పిచ్చివాడిను, ఎర్రివాడిను చేసే సమాజంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. సత్యవంతుడు సమాజంలో బ్రతకగలడా అంటే ఉండలేడు. ఎందుకంటే వాడిని ఒక చేతగాని వాడిగా, వాడు ఒక ఏదో మైండ్ పోయినోడు వాడిగా వర్ణిస్తూ ఉంటారు. పాపం చేసేవాళ్ళే వీరుల్లాగా ముందుకెళ్తూ ఉంటే మంచి వాళ్ళు వెనక తొక్కబడుతూ ఉంటారు. ఇది ఆ రోజు జరిగింది, ఈరోజు కూడా జరిగింది. ఇవన్నీ ఉద్దేశించే క్రీస్తు ఈ ఉపమాలు చెప్తూ వస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోయే కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, మీరు ఈ ఉపమానాలన్నీ అర్థం చేసుకోండి. శిష్యులు చెప్తూ ఉన్నాడు, అన్నీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యొక్క మాటలన్నింటినీ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత అపోస్తులుగా మీపై పెడుతున్నాననే ఉద్దేశంతో వాళ్ళకి ఈ ఉపమానాల భావాన్ని తెలియజేయడం జరిగింది. సరే, మనం ఇప్పుడు కనీసం ఒక 20 నిమిషాలు, అరగంట మాట్లాడుకున్నాం. 6 వచనాలు, 13వ అధ్యాయం మత్తయి సువార్త 24 నుంచి 30 వరకు 6 వచనాలు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈ అరగంటలో మీకు అర్థమైన నీతి ఏంటి? ఏమన్నా అర్థమైందా లేదా? వచ్చి ఏదో ఇని వెళ్ళేటట్టు ఉండకూడదు. మామూలుగా వచ్చాం, ఖచ్చితంగా ఏదో ఒక మాట నేర్చుకొని మనం వెళ్ళేటట్టుగా ఉండాలి. ఎంటీగా వచ్చాం, మనకేం తెలియకుండా వచ్చాం, మందిరానికి వచ్చాం, దేవుని మాట ఒక అరగంట చదువుకున్నాం. ఈ అరగంట తర్వాత కూడా మనం చదువుకున్న 6 వచనాల్లో, ఈ అరగంట సేపు మాట్లాడుకున్న మాటల్లో కనీసం ఒక్క మాటన్నా మన మనసుల్లో గుచ్చుకునేటట్టు ఉండాలి. మరి ఈరోజు ఈ యొక్క ఉపమానంలో మీ మనసుల్లో గుచ్చుకున్న మాట ఏదైనా ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేయాలా. ఈ యొక్క సారాంశం కలుపు మొక్కలు, గోధుమ గింజలు అనేది ఇక్కడ పాపం చేసే వాళ్ళ గురించి, పాపం చేయని వారి గురించి మాట్లాడాడు. సింపుల్గా 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే, ఏ విధంగా అయితే కలుపు గింజలను తీసేసి మనం తగలబెడతామో, పాపం చేసే వారిని కూడా అలాగే ఆ తీర్పు దినాన కోతగాండ్రు అంటే ఆ దేవదూతలు వచ్చి వాళ్ళు వేరుపరుస్తారు. పాపాత్ములందరూ పక్కకు వేరుపరిచినప్పుడు కలుపు మొక్కల్ని ఏ విధంగా అయితే తగలబెడతారో ఆ పాపం చేసే వారందరినీ నిత్య నరకాగ్నిలో తోసివేయబడతారు. ఈరోజు యొక్క ఈ 6 వచనాల యొక్క సారాంశం అదే. మంచిగా పనిచేసేవారు నా గిడ్డంగుల్లో
అంటే ఈ మనం భూమి మీద చెప్పుకునే భాషలో గిడ్డంగులు అన్నాడు. భవనం, ఆయన ఉండే భవనం అనుకోండి. అదే పరలోకం, ఆయన ఉండే భవనం. పాపం చేయని వారు పరలోకానికి వెళ్తారు, పాపం చేసేవాళ్ళు నరకాగ్నిలో త్రోసివేయబడతారు. దీన్ని డైరెక్ట్గా చెప్పొచ్చు. మరి యేసుక్రీస్తు ఏందో ఆ రోజు అన్ని ఉపమానాలుగానే చెప్పాడు. అదేమన్నంటే ఆ శిష్యులుగా మీకు ఇవ్వబడింది కానీ ఇది అందరికి ఇవ్వబడేది అంటాడు. శిష్యులు అడిగినప్పుడు చెబుతుంటాడు, మీరు ఇంతకాలం నా వెంబడి తిరుగుతున్నారు, నా మాటలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి చాలాసార్లు దండించిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కలుపు గింజల వలె కాకుండా మంచి గోధుమ గింజల వలె, గోధుమ గింజలు ఏ విధంగా అయితే పొలంలో వేయబడి పరిపక్వత చెంది మంచి ఫలాన్ని ఇస్తాయో, మనం కూడా బ్రతికున్నంత కాలం మంచి జీవితాన్ని జీవించి పరలోకం యొక్క నిత్యరాజ్యాన్ని మనం పొందుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదో ఇని వెళ్ళే కాకుండా ఆలోచించండి. ఖచ్చితంగా మనలో మార్పు రావడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగా మనలో ఉన్న దుర్గుణాలని తీసివేయడానికైతే ఒక్కసారిగా తీసేయలేకపోయినా చిన్నగా అయినా సరే నేను మార్పు చెందాలి అనే ఆలోచన మన మనసుల్లోకి రావాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మనలో మార్పు నిదానంగా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి మనలో ఉన్న దుర్గుణాలని తీసుకోవడానికి ఉపయోగపడుద్ది. మీరు అలాగే బ్రతకాలి అని ఈరోజు యేసుక్రీస్తు కలుపు గింజలు గోధుమల గురించి చెప్పిన ఉపమానంలో మనకు అర్థమైన మాటగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఏదో వచ్చాం పోయాం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా దేవుని యొక్క మాటని గ్రహించండి. మంచి చెడు ఏందో తేల్చుకునే ఆత్మశక్తిని కూడా దేవుడే మనకిచ్చాడు. మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దేవుడే మనకిచ్చాడు. మనంతా మనం తెచ్చుకోవాలా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మంచి చెడు? దేవుడే ఇచ్చాడు, మనకు కూడా దేవుడే ఇచ్చాడు. పుట్టినప్పుడు మనకేమైనా తెలుసా ఇది మంచిది ఇది చెడుది, ఇది పాపం ఇది మంచిది కాదు, ఇది మంచి పని కాదు ఇది మంచి పని, మనకేం తెలుసా? ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుని ద్వారానే మనకి ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. ఇదంతా పౌలు రోమీలకు రాసిన పత్రికలో పౌలు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన యొక్క జ్ఞానాన్ని ఆయన కొరకు మనం ఉపయోగించకుండా ఎంతసేపు దుష్టుడి యొక్క సంతానం వైపు మనం చూస్తూ దుష్టు యొక్క సంతానంగా పెరుగుతూ దుష్టుని మనం సపోర్ట్ చేస్తూ దేవుణ్ణి మైమర్చిపోతూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. డైరెక్ట్గా చెప్పలా. శిష్యులు అనొచ్చు, ఆ రోజు జనాలు అనొచ్చు, మీరు పాపులు, మిమ్మల్ని నరకంలో వేస్తాను, మీరు మంచి పనులు చేశారు కాబట్టి మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను అని డైరెక్ట్ చెప్పవచ్చు. కానీ దానికి ఒక సమయం ఇవ్వబడింది. ఒక తీర్పు దినం ఉంది, రెండవ రాకడ తీర్పు దినం ఉంది. ఆ సమయం దాకా మనం ప్రతి క్రైస్తవుడు నిరీక్షణ ఆశతో ఎదురు చూడాలి. దేనికి? పరలోక రాజ్యం యొక్క నిత్య జీవం. మనం ఇక్కడ చనిపోయినా మళ్ళా మా ప్రభు వచ్చి లేపి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మరణం లేకుండా నన్ను చూసుకుంటాడు అనే ఒక నమ్మకం మనలో కలగాలి. ఆ నమ్మకం కోసమే మనం బ్రతకాలి క్రైస్తవులుగా. అందుకే ఆయన ఒక నిరీక్షణ కోసమే మన క్రైస్తవులుగా ఎదురు చూడాలని ఆయన అన్ని ఉపమాన రీతిలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగే పాత నిబంధనలో కూడా ఇలాగే చెప్పారు, చాలా చెప్పారు. కానీ వాళ్ళు ఏంది, ఇప్పుడు ఈరోజు మనం కలుపు గింజలు గోధుమ గింజలు అంటే పంట పొలాల గురించి మాట్లాడుకున్నట్టు ఉంది. వాళ్ళు కూడా ఆ రోజుల్లో అలాగే అనుకున్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించాల. ఓహో ఇదేదో పొలం విత్తనాలు చదువుతున్నాడు కదా అని మానవ రీత్యా ఆలోచన చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఒక సందర్భంలో ఈ యూదులు ఇజ్రాయెల్ ప్రజలు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తుని క్వశ్చన్ చేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం నరహత్య చేయరాదు. నరహత్య చేయరాదంటే ఎవరైనా చంపితేనే హత్య వాళ్ళకి లెక్క. మనం కూడా అదే అనుకునేది. నరహత్య అంటే ఏంటి? ఎవరైనా చంపాలి. మనం ఏదో గొడ్డలతో నరకడమో కత్తితో ఎవరైనా చంపితేనే నరహత్య అని మనం అనుకుంటాం. మనం అనుకున్నట్టు ఆ రోజు పరిసయ్యులు కూడా ఆ ధర్మశాస్త్ర ప్రకారం నరహత్య అంటే నరికితేనే నరహత్య అని చెప్తున్న రోజుల్లో క్రీస్తు వచ్చాడు. బాబు కత్తితోటే నరికితేనే కాదు హత్య, ఎదుటి వాడిని చులకన భావంగా చూసి వాడిని అవమానపరిచినా కూడా అది నరహత్య కిందకే వస్తుంది. ధర్మశాస్త్రాన్ని సడలించాడు. సడలించడం ఉండదని వివరణ ఇచ్చాడు. అంతకుముందు వివరణ తెలియదు వాళ్ళకి. నరహత్య చేయరాదంటే చంపితే నరహత్య అని మనం అనుకుంటాం.
చంపాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేటట్టు చేసినా కూడా మనం వాళ్ళని హత్య చేసినట్టే అని యేసుక్రీస్తు కొత్త పంతా తీసుకొచ్చాడు. అది వాళ్ళకి నచ్చలా, పరిసయ్యులకి నచ్చలా, ధర్మశాస్త్ర బోధలకు నచ్చలా. ఇదేంది ధర్మశాస్త్రం, నరహత్య అంటే చంపితేనే కదా హత్య, ఈయనేంది పక్కన వాళ్ళని చిన్న చూపు చూసినా కూడా వాళ్ళు అవమానపరిచినా కూడా ఈ నరహత్య కింద అంటున్నాడు ఏంది, అసలు ఈయన బోధ అంతా వేరేగా ఉంది, తప్పుడు బోధ చేస్తున్నాడని చెప్పేసి అన్నారు క్రీస్తుని. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఉదాహరణ చెప్పుకుంటూ పోతే. నరహత్య, దొంగతనం, ఇవన్నీ మనం దొంగతనం చేస్తేనే దొంగతనం చేసినట్టు కాదు. దొంగతనం అంటే ఏంటి, నీ వస్తువు నేను దొంగిలిస్తే దొంగతనమే కాదన్నాం. కానీ నీకు నష్టం వచ్చే పనిని నేను ప్రోత్సహించినా కూడా నీ యొక్క ధనాన్ని నేను దోచుకున్నట్టే లెక్క వస్తుంది క్రీస్తు యొక్క మాట ద్వారా. నీ సొమ్ముని నీ 10 రూపాయలు కాజేస్తేనే కాదు, నీకు నష్టం వచ్చే పని నేను చేసినా కూడా నేను నీ సొమ్ముని దోచుకున్నట్టే లెక్క అది. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం దొంగిలింపరాదంటే దొంగతనం చేస్తేనే దొంగిలించినట్టు లెక్కని వాళ్ళు ఫిక్స్ అయ్యేవాళ్ళు. క్రీస్తు వచ్చాక సడలించాడు, దొంగతనం చేస్తే సొమ్ము తీసుకుంటేనే కాదయ్యా, వాళ్ళకి నష్టం వచ్చి ఏ పని చేసినా కూడా నువ్వు వాళ్ళ సొమ్మును దోచుకున్నట్టే. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కొత్త వింతగా చెప్తే వాళ్ళకి వింతగా అనిపించింది, అర్థం కాల. అప్పుడు దాకా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు ఈయనేంది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధన చేస్తూ ఉన్నాడు, ఈయన తప్పుడు బోధ చేస్తూ ఉన్నాడు, జనాల్ని అనేక రకాల్లోకి వేరే వేరే మార్గాల్లో తీసుకెళ్తూ ఉన్నాడు, ప్రజల్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడని చెప్పి క్రీస్తుని నమ్మల వాళ్ళు, విశ్వసించలా. పైపెచ్చు ఆయన్ని చంపడానికి ప్లాన్ చేశారు, చంపారు కూడా లాస్ట్కి. ఏదైనా సత్యమే. సత్యం నిలబడాలంటే చాలా కష్టం, కానీ శ్రమ అయినా కష్టమైన నష్టమైన సత్యమే ఎప్పటికీ సత్యమే. సత్యం ప్రకారమే జీవించాలి, సత్యం ప్రకారమే నడవాలి. అందుకే నేనే సత్యమును, మార్గమును, జీవమును, వెలుగును, ఇవన్నీ యేసుక్రీస్తుకి మారు పేర్లుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అలా జీవించాడు కాబట్టి ఈ పేర్లు ఆయనకు రాగలిగినాయి. సత్యం అన్నాయనే, మార్గం అన్నాయనే, జీవం, వెలుగు, ఈరోజు మనం అనుకున్నట్టు మనుష్య కుమారుడు, ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క పేర్లే. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-30 6 వచనాల్లో మనకు అర్థమైన సారాంశం కలుపు గింజలు, గోధుమ గింజల గురించి. అంటే పాపపు క్రియలు చేసే వాళ్ళని, పాపపు క్రియలు చేయని వారిని విభజించి 2 రకాలుగా విభజించి మనుషుల్ని, పాపం చేసే వాళ్ళని నిత్య నరకాగ్నిలో, పాపం చేయని వారిని క్రీస్తు యొక్క మాట ప్రకారం జీవించేవాడిని పరలోకంలో తీసుకెళ్తాననే మాట ఇక్కడ యేసుక్రీస్తు బోధించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ చనిపోయినప్పుడు కాదు, ఆయనకి 33 సంవత్సరాలు వచ్చి బాప్తిసం తీసుకున్నాక మొదటి పరిచర్యలోనే మనకి 3 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటుంది. కొండ మీద ప్రసంగం అయిపోయాక అప్పుడు శిష్యులు తయారు చేసుకొని ఒక్కొక్క గ్రామం వెళ్ళి స్వస్థతలు చేసే క్రమంలో చెప్పిన మాటలు ఇవి. కాబట్టి మనం కూడా ఈరోజు కలుపు గింజల వలె కాకుండా మంచి ఫలాన్ని ఇచ్చే గోధుమ గింజల వలె మెలగటానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తారు? మంచి గింజల్లాగా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఒకటన్నా తీసేసుకోవాలి మన జీవితాల్లో నుంచి, ఒకటన్నా. మనకు అనేక దుర్గుణాలు ఉంటాయి మన మనసుల్లో. కనీసం ఒక్క చెడ్డ పనినైనా సరే మనం వదిలేయగలగాలి. టార్గెట్ పెట్టుకోవాలి. ఇదిగో ఈ నెలలో ఇదిగో నా మనసులో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇంకా మళ్ళీ జీవితంలో ఆ 10 తప్పుల్లో ఇదిగో ఈ తప్పు నేను మళ్ళీ చేయకుండా ఉండాలి అని ఒక గట్టి ప్రతిజ్ఞ చేసుకొని దాని గురించి మనం ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన సహాయం చేస్తాడు. మనం విడిచిపెట్టాలంటే మనం విడిచిపెట్టలేం, మనం పాపులమై ఉన్నాం. కాబట్టి దానికి కూడా మనకి ప్రార్థన అవసరం. ఖచ్చితంగా మనం గట్టి ప్రతిజ్ఞ చేసుకొని ఈ చెడ్డ గుణాల్లో ఇదిగో నేను ఈ మందు తాగుతున్నా, ఈ మానేయాలి, ఖచ్చితంగా నిలబడి మగవాళ్ళు అయితే ప్రార్థన చేసుకొని నెల రోజులు ప్రార్థన చేసుకోగలిగితే దాని జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా ఒక దుర్గుణాన్ని తీసేసినట్టే. ఇలా మీలో ఉన్న దుర్గుణాలని ఏదో విధంగా ఎట్లాగైనా సరే ప్రతిజ్ఞ చేసైనా సరే ఒక్కొక్క దుర్గుణాన్ని మెల్లమెల్లగా తీసివేయడానికి ప్రయత్నం చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తివంతుడా, కృపగల దేవా, జీవం గల నాయన, మీ యొక్క మాటల ద్వారా మేము ఈరోజు అనేక సంగతులను విని గ్రహించి ఇంటికి పోవుచుండగా ప్రభువా, మా యొక్క మదిల్లో మీరు నిలబడి మీ యొక్క మాటలను మా మదుల్లో నింపి ఎలాంటి సమయంలోనైనా మీ యొక్క మాటలను మేము వేరు చేయబడినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన, మా జీవితంలో అనేక ఆటుపోట్లు, అనేక కష్టములు, అనేక నష్టములు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో సతమతమగుతూ ప్రభువా మిమ్మును గమనించకుండా మీ వాక్యానికి దూరంగా నిలుస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటికైనా మమ్ము కరుణించి మీ యొక్క దాసుల్ని మీ యొక్క బిడ్డలుగా స్వీకరించి ప్రభువా మా యొక్క పాపములను మీ యొక్క మరణములో తీసివేసి మీ యొక్క బిడ్డలుగా అనుగ్రహించి కరుణించి మా యొక్క పాపములను క్షమించి మీ యొక్క పరలోక రాజ్యం యందు నిత్య జీవములో మాకు భాగస్వామ్యం కల్పించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, మీరు చెప్పిన మాటలలో మేము విని విడిచిపెట్టు వారముగా కాకుండా మీ యొక్క మాటను గ్రహించి మనసుల్లో నింపుకొని ఆ యొక్క మాట ప్రకారం నిలబడడానికి, జీవించడానికి కావలసిన శక్తిని, కృపను, దయను, అనుగ్రహాన్ని దయచేయమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభువా, మా శ్రీ సభ యందు పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్దుర్ల గారిని, అలాగే పీఠాధిపతులను, మరీ ముఖ్యంగా మా ప్రకాశం పీఠాధిపతులను, అలాగే గురువులను, మా విచారణ గురువులను మీ యొక్క సేవకై వినియోగించుచుండగా ప్రభువా వారికి కావలసిన ఆరోగ్యాన్ని, సహాయాన్ని అందించమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, మా సంఘంలో వెనకబడి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అలాగే వృద్ధులను, వితంతువులను, అనారోగ్యులను, ఆర్థిక సమస్యలతో సతమతుకుతున్న వారందరినీ మీరు దీవించి కాచి కాపాడమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, మా కుటుంబాలలో చనిపోయిన వారందరి కొరకు ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి యొక్క ఆత్మలకు మీ యొక్క పరలోక నిత్య జీవాన్ని దయచేయమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా జీవం గల దేవుడు నీవే నాయన, కృపా సత్య సంపూర్ణుడు నీవే నాయన. మీరు తప్ప నాకు వేరొక మార్గము లేరు ప్రభువా. ఆ నమ్మకముతోటే అనేక మంది చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆ ఆత్మలను మీరు దగ్గరకు తీసుకొని ప్రభువా వారి యొక్క పాపములను క్షమించి వారికి మీ పరలోకము యొక్క నిత్య జీవములో భాగస్వామ్యం కల్పించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ఈ ముందు సమయంలో స్కూల్స్, కాలేజెస్ తెరవబడుతున్నాయి ప్రభువా. చదువుకుంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే వారికి మంచి జ్ఞానాన్ని దయచేసి వారి చదువులలో మీరు ముందుండి నడిపింపమని ప్రభువా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎలాంటి దుర్ఘటనలకు లోను కాకుండా నాయన వారిని మీ యొక్క కృపలో నడిపింపమని, ఎలాంటి తప్పిదములు చేయకుండా వారి యొక్క మనసులలో మీరు
జీవింపమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ అడుగుతున్నాం తండ్రి. కృపగల దేవా, జీవము గల నాయన, మీరు మా మీద దయ ఉంచి మా యొక్క పాపములను మన్నించి మా యొక్క ప్రార్థనను స్వీకరించి మా ఈ ప్రార్థనల ప్రకారం ఫలితాన్ని దయచేయమని ప్రభువా మా యొక్క ప్రార్థనను నీ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పరిశుద్ధ ఫలాలు పొందుటకై మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ జర్దిల్ గారి తలంపుల కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆమెన్.